ఆంధ్రప్రదేశ్లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని జోస్యం చెప్పారు. తెలంగాణకు నష్టం కలిగిస్తున్నారంటూ ఒకప్పుడు జగన్ను తరిమికొట్టిన కేసీఆర్ ఇప్పుడెందుకు సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. అలాగే టీడీపీ, బీజేపీపై తనదైన శైలిలో పవన్ విమర్శలు గుప్పించారు. మరోవైపు ఇవాళ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాక అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత గాజువాక సెంటర్లో జరిగిన బహిరంగ సభలో పవన్ భావోద్వేగంగా ప్రసంగించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అల్లుడు ముఖ్యమంత్రి అయ్యారని, త్వరలో సాధారణ కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి కాబోతున్నాడని అన్నారు. పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. మనం జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. మీరు కోరుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఆ ప్రస్థానం మన గాజువాక నుంచే మొదలు పెడదాం. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతిస్తే ఆ పార్టీల నాయకులు భూకబ్జాలకు పాల్పడ్డారని పవన్ ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. కబ్జాదారుల ఆట కట్టించేందుకే లక్ష్మీనారాయణను విశాఖపట్నం లోక్సభ ఎన్నికల బరిలో దించానని జనసేన చెప్పారు. ధైర్యవంతులే కావాలి. ఎందుకు ధైర్యవంతులే కావాలి? ఇదే మన గాజువాకకి మనం సపోర్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇస్తే మనకేం చేశారు? కబ్జాలు మాయం చేశారు, భూ దోపిడీలు, భూ కుంభకోణాలు. వీళ్ళ అంతు తీయడానికే, వీళ్ళ తోలు తీయడానికే ఈ రోజున జేడీ గారిని. తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్పై పవన్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణకు నష్టం కలిగిస్తున్నారంటూ ఒకప్పుడు జగన్ను తరిమికొట్టిన కేసీఆర్ ఇప్పుడెందుకు సపోర్టు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఒకవేళ నిజంగానే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఓడించాలనుకుంటే ఏపీకొచ్చి పోటీ చేయాలని సవాల్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు వారు నేను ఒకటే కోరుకున్నాను, వైజాగ్ సౌత్ నుంచి ధర్మాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి, ఒక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి. మీరు మీ ఉద్యమాన్ని అంత బలంగా నడిపి మీరు మీ రాయలసీమ ముఠాల వల్ల అని చెప్పి, రాయలసీమ ఫ్యాక్షనిజం వల్ల మా తెలంగాణ నష్టపోతుంది మీరు తరివేసి తెలంగాణ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరు వరంగల్లో రాళ్లతో కొట్టించి, అలాంటి వ్యక్తికి ఈ రోజున మీరు వెనకాల మద్దతు పలుకుతున్నారంటే నేను మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకసారి మీరు పెద్దలు ఆలోచించండి. ఏపీలోని 2 నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తన నామినేషన్ వేయనున్నారు.